హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన దగ్గర ఐఆర్సిటిసి అకౌంట్ ఉండి ఆ యొక్క అకౌంట్ కు సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయింటే దాన్ని మనం ఎలా రికవరీ చేయాలి, పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకుంటారో వారి వరకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట. ముఖ్యంగా ఒక ప్రో టిప్ అయితే చెప్తాను. ఆ ప్రో టిప్ నేను చివరిలో చెప్తాను. ఎందుకంటే ఐఆర్సిటిసి అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రో టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. అందుకోసం చెప్పేసి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఆ ప్రో టిప్ అనేది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయింటే దాన్ని మనం ఎలా రీసెట్ చేయాలి అనేది టాపిక్ కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ అనే యాప్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 అడుగుతుంది. కానీ మన దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 కూడా గుర్తులేవు అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్గాట్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఫర్గాట్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఐఆర్సిటిసి యూజర్ నేమ్ అబ్లిక్ ఈమెయిల్ ఐడి, ఎంటర్ మొబైల్ నెంబర్. అంటే మన దగ్గర యూజర్ నేమ్ కింద గుర్తుంటే యూజర్ నేమ్ ఇవ్వచ్చు. ఒకవేళ యూజర్ నేమ్ గుర్తు లేకుంటే ఆ యొక్క ఐఆర్సిటిసికి లింక్ అయినటువంటి ఈమెయిల్ ఐడి అయినా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నాకు ఐఆర్సిటిసి సంబంధించినటువంటి యూజర్ నేమ్ గుర్తు లేదు కాబట్టి నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తాను అనమాట. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క క్యాప్చా అనేది యాజ్ గా ఇవ్వాలి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తున్నా. ఇలా మనం మన యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా సేమ్ యాజ్ గా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. అంటే ఈ యొక్క వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడికి రావడం అయితే జరిగింది. అది ఒకసారి మనం చూద్దాం. సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ యూజర్ నేమ్, ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయాలంటే మన యొక్క ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ అనేది వచ్చింటది, తర్వాత వచ్చేసి ఒక ఓటీపీ కూడా వచ్చింటది అనమాట. అది మనం చూద్దాం. సింపుల్ గా బ్యాక్ వచ్చేసి, బ్యాక్ అంటే మిడిల్ బటన్ నొక్కినామంటే అది హైడ్ అవుతుంది అనమాట. ఇలా మనం మన యొక్క ఈమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం మన యొక్క ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇందులో ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి టికెట్ అడ్మిన్. ఇక్కడ మనకు టికెట్ అడ్మిన్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యువర్ వన్ టైమ్ పాస్వర్డ్ ఓటీపీ ఫర్ ఫర్గెట్ పాస్వర్డ్ రికవరీ ఆఫ్ యువర్ యూజర్ ఐడి ఆన్ ఐఆర్సిటిసి ఓటీపీ. అంటే మనకు యూజర్ నేమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది, ప్లస్ ఓటీపీ కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది అనమాట. ఈ రెండు కూడా మనము అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఓటీపీ అండ్ యూజర్ నేమ్ అనేది నోట్ చేస్తున్నా. నోట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఈ యొక్క పేజ్ లోకి వచ్చేసి ఇక్కడ మనం యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను యూజర్ నేమ్ అనేది ఇస్తున్నా. ఇలా యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు మెయిల్ లో వచ్చింది కదా, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇలా మనం యూజర్ నేమ్ అండ్ ఓటీపీ ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మనం కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఏ పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేస్తామో సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేయాలి. అందులో కూడా స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. మినిమం 11 to 15 క్యారెక్టర్స్ లో ఆ పాస్వర్డ్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా మనం కొత్త పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇలాగా కంప్లీట్ గా ఈ యొక్క డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసిన తర్వాత అంటే యూజర్ నేమ్, మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ, ఇక్కడ కొత్త పాస్వర్డ్, న్యూ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా యాజ్ గా ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యువర్ పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ కీప్ యువర్ పాస్వర్డ్ సేఫ్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అని చెప్పేసి మనకు రావడం మీద జరిగింది. అంటే మనం సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. సింపుల్ గా ఇక్కడ మనం యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇలా యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మనం ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది సేమ్ యాజ్ గా ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఇచ్చిన తర్వాత సింపుల్ గా లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వెరిఫైయింగ్ యూజర్, ఇక్కడ మనకు ప్రాపర్ గా జనరేట్ పిన్ అనే ఆప్షన్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ యొక్క
యాప్ ఎప్పుడైనా కూడా మనం ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ పిన్ మనం ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేసుకుంటామో ఆ పిన్ ఇచ్చిన వెంటనే మనకి యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. డైరెక్ట్ మనం రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త పిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా కొత్త పిన్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు ప్రాపర్ గా రిజర్వేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు నేను ప్రో టిప్ చెప్తున్నా కదా, ఈ ప్రో టిప్ ఏంటంటే ఆల్రెడీ మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ రన్నింగ్ లో ఉన్నవారు, అంటే ఆల్రెడీ రిజర్వేషన్ చేస్తున్నవారు ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్ళి మీ యొక్క యూజర్ నేమ్ తోటి ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా యాడ్ చేయండి. చాలా మంది ఈమెయిల్ ఐడి అనేది యాడ్ చేయరు. ఈమెయిల్ ఐడి యాడ్ చేయకుంటే ఎప్పుడైనా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క యూజర్ నేమ్ అండ్ ఓటీపీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. అలాంటప్పుడు మీరు ఈమెయిల్ ఐడి యాడ్ చేయకుంటే ఫర్గాట్ అకౌంట్ డీటెయిల్స్ లో మీకు ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఆప్షన్ ఉండదు కాబట్టి అప్పుడు రికవరీ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు మై అకౌంట్ లోకి వెళ్ళి ఇక్కడ మై ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాడ్ చేయాలన్నమాట. ఇలా ఈమెయిల్ ఐడి యాడ్ చేసినట్లయితే ఎప్పుడైనా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ అకౌంట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినామంటే మనకు ఈ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక యూజర్ నేమ్ ఒక ఓటీపీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.